హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లత. ఈరోజు వీడియోలో జుమేరాత్ బజార్ విశేషాలు చూద్దామండి. ఇక్కడ దీన్ని చోరు బజార్ అని అంటారు. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో చూపించానండి. ఈ వీడియోని పూర్తిగా డీటెయిల్గా చూసినట్లయితే ఈ వీడియోలో మీకు ఏమైనా ఉపయోగపడే వస్తువులు ఉందనిపిస్తే కనుక వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. దీనికి ముందు ఇంకొక వీడియో కూడా ఉంది, అందులో కొన్ని ఐటమ్స్ చూపించాను. ఇందులో ఇంకా కొన్ని ఐటమ్స్ చూపించాను. ఇక్కడ మిక్సీలు, కుక్కర్లు, సైకిల్స్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. మీరు ఇవి క్లియర్గా చూసినట్లయితే యూజ్ అయినప్పుడు దీన్ని చెక్ చేసి తీసుకోవచ్చండి. మ్యాక్సిమమ్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అండి ఇవన్నీ. మొత్తం కొత్త ఐటమ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఈ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ వచ్చేసి కొన్ని తీసిపడేసిన వస్తువులు ఉంటాయి కదండి, వాటిని తెచ్చి అమ్ముతున్నారు. మీరు చెక్ చేసి తీసుకోవాలండి ఏది తీసుకున్నా కూడా, ఎందుకంటే స్క్రాప్ ఐటమ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. సో పని చేయకోకుండా ఉన్నాయి కొన్ని. ప్రైజెస్ అయితే చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి. 50 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్, 200 రూపీస్, అలా రకరకాలు ఉన్నాయి. అంటే చాలా తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి. చార్జెస్ ఇవన్నీ, మొబైల్స్ ఇవన్నీ కూడా, టీవీలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ చెక్ చేసి తీసుకోవాలి. సైకిళ్ళు అయితే కొంచెం ఎక్కువ ప్రైజే చెప్పారు. అంటే 1500, 2000, 2500 అలా ఉన్నాయండి. ఈ అల్యూమినియం ప్యాన్స్ ఇవన్నీ అయితే బయట మీదతో పోల్చుకుంటే తక్కువే ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్ చూసినట్లయితే మనకి గ్యాస్ పొయ్యిలని, చైన్స్ అని, కాయిన్స్ అని, ఇంకా రకరకాలవన్నీ ఇక్కడ అమ్ముతున్నారండి. ఈ కళ్ళజోళ్ళు, క్యాప్స్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఐటమ్సే ఉన్నాయి. మొత్తం అంతా క్యాప్స్ అండి, బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా 50 రూపీస్ అలా ఉన్నాయి, 100 రూపీస్ అలా. ఇవి పెయింట్ బకెట్స్, డ్రమ్స్ ఇవన్నీ అయితే కనుక మనకి వాటర్ స్టోరేజ్కి మంచిగా పనికొస్తాయండి. అలా కాకుండా ఇప్పుడు గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు, మిద్దె తోటల వాళ్ళు కూడా ఈ డ్రమ్స్, టబ్స్, ఈ బకెట్స్ యూజ్ చేస్తున్నారండి. ఇవి వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి, తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. ఈ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ డ్రమ్స్ ఇవన్నీ అయితే కనుక రకరకాలు ఉన్నాయండి, సైజెస్ వైజ్గా ఉన్నాయి. పెయింట్ బకెట్స్ ఇవన్నీ కూడా మనకి మొక్కలు పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. లాంగ్ లాస్టింగ్ కూడా వస్తాయి అన్నమాట. మనం బయట ప్లాస్టిక్ కుండీలు తీసుకుంటుంటే చాలా త్వరగా పాడైపోతున్నాయి కదా, ఇవైతే స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కువ కాలం వస్తాయండి ఇవి. ఇవన్నీ సైజెస్ అండి, చూడండి. ఇక్కడ డ్రమ్స్, టబ్స్ అయితే వాటర్ స్టోరేజ్ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కీ చైన్స్, రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టారండి. వాచెస్ కూడా ఉన్నాయి. అవి సెకండ్ హ్యాండ్ ఐటమ్ వాచెసేనండి, వాడేసినవి. ఇవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే చూడండి, ఇదే కాకుండా దిష్టికి సంబంధించిందండి. దిష్టి మల్తాడు పాదరసంతో చేస్తున్నారండి. పాదరసంలో ఇలా ముంచి దాన్ని తయారు చేస్తున్నారు. దిష్టి మల్తాడంట ఇక్కడ దొరుకుతుంది. అది పిల్లలకు కట్టడానికి, పిల్లలకి దిష్టి కోసం పెడతారు కదా, పిల్లలకి దిష్టి కోసం కడతారు కదండి, అదండి ఇది. ఇలా పాదరసంలో తయారు చేస్తున్నారు వాళ్ళు. అది పాదరసంలో వేసేసి ఇట్లా పెట్టి ముంచి చేస్తున్నారు. ఈ బ్యాగ్స్ అని ఇవన్నీ కూడా తక్కువ ప్రైజేనండి. ఇవన్నీ అయితే రకరకాల బ్యాగ్స్ ఉన్నాయి. ట్రాలీ బ్యాగ్స్, 1 వే బ్యాగ్స్, ఇవన్నీ రకరకాలుగా సైజెస్ వైజ్గా ఉన్నాయి. అంటే సైజుని బట్టి, బ్యాగు మోడల్ని బట్టి కూడా ప్రైస్ మారుతుందండి. ఇవన్నీ రేంజెస్, ఇవన్నీ మనకి హోమ్ నీడ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ చూసినట్లయితే మీరు పొలుగులు, పారలు, ఇవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ అండి. అసలు చాలా, అంటే మనం ఇంటికి యూజ్ చేసేవి ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కొన్ని పేర్లు అయితే నాకు అసలు ఐడియానే లేవండి, అవి ఉన్నాయి. టైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే రకరకాల సైజెస్లో టైర్స్ ఉన్నాయి. ఇవి కూడా సెకండ్ హ్యాండ్వేనండి, తీసేసినవి. అంటే యూజ్ అవుతాయి, తక్కువ ప్రైస్ చెప్తున్నారు.
క్వాలిటీని బట్టి అంటే టైరు ఇదిని బట్టి కూడా చెప్తున్నారండి ఇక్కడ. ఇవన్నీ స్పీకర్స్, టేప్ రికార్డర్స్, రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. రిమోట్స్ ఇవన్నీ కూడా పని చేస్తాయో లేదో తెలియదు, చెక్ చేసి అయితే తీసుకోవాలండి. ఈ టీపాయిలు ఇవన్నీ టేబుల్స్, వుడెన్ టేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే పెట్టారండి. ఇవన్నీ అయితే చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి టీవీ కూడా పెట్టారు, టీవీ కూడా అమ్ముతున్నారు. తక్కువ 3000 సంథింగ్ ఏమో చెప్పారండి. అది చార్జెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ కూడా తక్కువ ప్రైజు. కేబుల్ వైర్స్, కరెంట్ కేబుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. వాటర్ బాటిల్స్, చిన్నపిల్లలు ఆడుకునే సైకిల్స్ ఉన్నాయి కదండి, చిన్నపిల్లలు తొక్కుకునేవి, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఐరన్ ప్యాన్స్ ఉన్నాయండి, హోటల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకునేలాగా పెద్ద పెద్ద సైజు ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ ప్యాన్లు వచ్చేసి రకరకాల సైజెస్లో ఉన్నాయండి, అంటే హోటల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యూజ్ చేసి తీసేసినవేనండి. ఈ చైన్స్ ఇవన్నీ కూడా వెయిట్ లిఫ్టింగ్ ఐటమ్స్ అని, రేంజెస్ అని, పొలుగులని, రకరకాలు ఉన్నాయండి. కటింగ్ ప్లేయర్స్ అని, ఇవన్నీ కూడా అవన్నీ సుత్తికి సంబంధించిన ఐటమ్స్, వెయిట్ లిఫ్టింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. సైజెస్ అయితే చాలా రకాలు ఉన్నాయండి. వెహికల్స్కి టైర్లు తీసే ఐటమ్స్ కూడా ఉన్నాయి, టైర్స్ విప్పేవి. ఇవి చూసినట్లయితే మీరు ఇక్కడ ఇందులో రకరకాలుగా ఉన్నాయండి, సైజెస్ కూడా ఉన్నాయి అందులో. ఇవన్నీ కుక్కర్స్ అండి, మొత్తం రకరకాల సైజెస్లో కుక్కర్స్ పెట్టారండి ఇక్కడ. మిక్సీలు, కుక్కర్లు, ఇంకా మనకి ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఇవన్నీ కూడా మొత్తం ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్సేనండి. ఇవి కూడా తక్కువ ప్రైసే ఉందండి. బిందులు, స్టీల్ ఐటమ్స్, స్టవ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. క్యారియర్స్ ఉన్నాయి, క్యారియర్స్, ఇంకా ఈ బిందెలు, బకెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. షూస్ అయితే ఇవి కొత్తవే అమ్ముతున్నారండి, కొన్ని చోట్ల సెకండ్ హ్యాండ్ అమ్ముతున్నారు. ఇవైతే కొత్త షూసేనండి. ఇవన్నీ స్టవ్కి సంబంధించిన ఐటమ్స్. నాన్ స్టిక్ ప్యాన్స్ ఆల్రెడీ తీసేసి ఉంటాయి కదండి, అవి అమ్ముతున్నారు ఇక్కడ. నాన్ స్టిక్ ప్యాన్స్, ఐరన్ ప్యాన్స్, అలాగే గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ స్టవ్స్, బకెట్లు, స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. గిన్నెలు, గ్లాసులు, ఇంకా కుకింగ్ ఐటమ్స్, రైస్ కుకింగ్వి ఇవన్నీ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న గిన్నెలు అవన్నీ స్టీల్ అయితే సామాన్లు చాలా ఉన్నాయి, పెద్ద సైజు వరకు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇవన్నీ ఐటమ్స్ రకరకాల మోడల్స్లో, డిజైన్స్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా తీసేసిన ఐటమ్సే, సెకండ్ హ్యాండ్ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ కూడా. అంటే మనీ ఎక్కువ పెట్టలేని వాళ్ళు ఇవి ప్రిఫర్ చేస్తారండి. కుక్కర్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, మిక్సీలు ఇవన్నీ సంబంధించినవి. గ్రైండర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. మిక్సీలు అయితే రకరకాల డిజైన్స్లో ఉన్నాయి, గ్రైండర్స్ కూడా. అంటే ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కోలేని వాళ్ళు వీటిని ప్రిఫర్ చేయొచ్చు. ఇది స్థాయికి సంబంధించిన కాదండి, అవసరానికి సంబంధించి మన స్థితిని బట్టి మనం పర్చేజ్ చేసుకుంటాము. ఇక్కడ చెప్పలు వచ్చినాయి, ఇంకా ఐరన్ ఐటమ్స్ వచ్చినాయండి. ఐరన్ ప్యాన్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. వెయిట్ వేసే ఐటమ్స్ కూడా, వెయింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. తరాజులు ఉన్నాయి, కూరగాయలు జోకేవి అవి ఉంటాయి కదండి, ఆ తరాజులు కూడా ఉన్నాయి. రంపాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా వెహికల్స్కి సంబంధించిన పార్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి కొంత యూజ్ అవుతాయండి, రేంజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సేమ్ కలెక్షన్ చాలా చోట్ల రిపీట్ అవుతుందండి, ఇదే విధంగా ఉంటాయి. ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి సేము. ఎవరు మరీ ఎక్కువ చెప్పేసి అలా ఏమీ ఉండవండి. అన్ని షాపుల్లోనూ మ్యాక్సిమం 50, 100 అలా తక్కువ రేట్లలోనే ఉంటాయి. ఇవన్నీ మనం చూసి తీసుకోవడమేనండి.
అంటే తీసేసిన వస్తువులు కాబట్టి, స్క్రాప్ ఐటమ్స్ లాగా ఇచ్చేసిన వస్తువులు కాబట్టి మనం చూసి తీసుకోవాలి. కొన్ని ఐటమ్స్ అయితే ఉపయోగపడతాయి. ఇక్కడ సైకిల్ ఉంది కదండి, ఇది కూడా అన్నీ ఎలా అంటే షాప్లో ప్రతి ఒక్కరు అన్నీ మిక్స్ చేసి పెడుతున్నారు. ఒక ఐటమ్ అని కాదండి, రకరకాల ఐటమ్స్ అన్నీ ఒకే షాప్లో పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు సేల్ చేస్తున్నారు. వాళ్ళకున్న కలెక్షన్ బట్టి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కలెక్షన్ ఉంటుందండి. కలెక్షన్ కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే స్టవ్స్ ఇవన్నీ మళ్ళా ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఐటమ్సేనండి. స్పీకర్స్ ఇవన్నీ కూడా, వాటర్ డ్రమ్స్ ఇవన్నీ కూడా, వాటర్ స్టోరేజ్ది కూడా ఉంది ఇక్కడ. స్టీల్ సామాన్లు అయితే కొన్ని తుప్పు పట్టిపోయినవి కూడా ఉన్నాయండి, కొన్ని బాగున్నాయి. ఐరన్వి తరాజు జోకే రాళ్ళు కూడా ఉన్నాయండి. 100 కేజెస్, 500 కేజెస్, 50 కేజెస్ అలా రకరకాల సైజెస్ ఉన్నాయి. 50 రూపీస్ అట్లా చెప్తున్నారు. అవి తరాజులు కూడా ఉన్నాయండి. కూరగాయలు అమ్మేటప్పుడు పెట్టే ఛార్జింగ్ లైట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. స్విచ్ బోర్డులు, ఐరన్ బాక్సులు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవి కూడా తక్కువ రేటేనండి. అన్నీ ఆల్మోస్ట్ దగ్గర ప్రైజెసే ఉన్నాయి. మరి హెవీ ప్రైజెస్ అయితే ఏమీ లేవండి. ఇవన్నీ కూడా అంతేనండి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటము రకరకాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. చోర్ బజార్ అనేది చాలా దూరం వరకు ఉంటుంది మార్కెట్. చాలా పెద్ద మార్కెట్. హైదరాబాద్లోనే ఇది పెద్ద మార్కెట్ అండి. ఇక్కడ అన్ని రకాల వస్తువులు కూడా వస్తాయండి. ఇక్కడ చూసినట్లయితే చూసారు కదండి, ఇక్కడ షూస్ ఇవన్నీ కూడా, చైన్స్, పొలుగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. గుణపాలు ఇవన్నీ కూడా, సిజర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సిజర్స్ కూడా అమ్ముతున్నారు. ప్యాన్స్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఐరన్ ప్యాన్స్ ఇవన్నీ, కడాయిలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఐరన్ కడాయిలు వచ్చేసి అయితే బాగా తుప్పు పట్టినట్టు ఉన్నాయి, కానీ యూజ్ అవుతాయండి. క్లీన్ చేసి వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు వాటిని. అలా ఉన్నాయి. టీవీలు, ల్యాప్టాప్లు, ఇంకా కంప్యూటర్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. ఎవరైనా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. కానీ చెక్ చేసి పని చేస్తుందో లేదో చూసి తీసుకోవాలండి. అది కూడా తక్కువ ప్రైజే చెప్పారు. ఇవన్నీ ఐరన్ ఐటమ్స్ అన్నీ రకరకాల సైజెస్లో ఉన్నాయండి. పులుగులు, పార్లు, వెయిట్ లిఫ్టింగ్వి. ఇక్కడ చూస్తే కనుక వెయిట్ లిఫ్టింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పొలుగులు అయితే చాలా రకాల సైజులు ఉన్నాయి. గుణపాలు ఇవన్నీ కరెంటుకు సంబంధించినవి, స్క్రూ డ్రైవర్స్, డ్రిల్లింగ్ చేసేవి ఇవన్నీ కూడా ఉన్నాయండి. రేంచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో అయితే. ఇలాంటివి అయితే చాలా కలెక్షన్ ఉందండి. పారలు కూడా ఉన్నాయండి. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి ఇవన్నీ. ఈ పారలు ఇవన్నీ కూడా 100 రూపీస్ అలా ఉంటాయండి. ఇది మిషన్ హెడ్ కూడా ఉందండి. మిషన్ హెడ్ కూడా తీసేశారు. పారలు, ప్యాన్లు ఇవన్నీ కూడా పెట్టారండి. కడాయిలు ఇవన్నీ కూడా, స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా పెట్టారు. చాలామంది పర్చేజ్ చేస్తున్నారండి వీటన్నిటిని, రకరకాల ఐటమ్స్ని వాళ్ళకి అవసరానికి పట్టి. ఇవన్నీ కూడా అగైన్ అవే ఉన్నాయండి. గడియారాలు కూడా ఉన్నాయి. గడియారాలు అంటే యాంటిక్ పీసులు ఉన్నాయండి కొన్ని చోట్ల, కానీ కొన్ని నార్మల్ గడియారాలే ఉన్నాయి. ఈ టైల్స్, ట్యూబ్స్ అయితే కనుక చాలా ఉన్నాయండి. కలెక్షన్ అయితే కనుక 300, 200 అలా ఇచ్చేస్తా. అంటే సైజుని బట్టి కూడా ప్రైస్ కొంచెం ఎక్కువ కూడా ఉంటుందండి. 200, 300 అలా ఇచ్చేస్తాడు కూడా. ఈ ప్యాన్స్, వెయింగ్ మిషన్స్, ఇది తరాజ్ జోకేవి, లిఫ్టింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మళ్ళా కలెక్షన్ అయితే ఎక్కువ ఉందండి. పులుగులు, గుణపాలు ఇవన్నీ రిపీటెడ్గా చాలా మార్కెట్లో ఇవే ఉన్నాయి.
కాకపోతే ఒక చోట కలెక్షన్ మారుతుంది. స్టీల్ సామాన్లు అయితే చాలా రకాల సామాన్లు ఉన్నాయండి. బిందెలతో సహా బకెట్స్తో సహా అన్నీ ఉన్నాయి. కాయిన్స్ కలెక్షన్ అయితే చాలా బెస్ట్ అండి. కాయిన్స్ అయితే రకరకాల కాయిన్స్ ఉన్నాయి. నాణ్యాలు అవి కూడా ఉన్నాయి. కాయిన్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్. మీకు కావాల్సిన ఏమన్నా కాయిన్స్ కనుక దొరికినట్లయితే ఇక్కడ చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా అవేనండి. మళ్ళా ఈ ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. అసలు చాలా చాలా ఉన్నాయండి. ఇంకా మోటార్స్ కూడా ఉంటున్నాయి కొన్ని చోట్ల. మోటార్స్ వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా వెయిట్ లిఫ్టింగ్వేనండి. ఇవి తక్కువ ప్రైజే. మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్సే ఉన్నాయండి. ఇక్కడ కార్పెట్స్, మ్యాట్స్, షీట్స్, ఇంకా ఇవి వచ్చేసి బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ 100 రూపీస్, 150 రూపీస్ చెప్పారు. 50 రూపీస్ కూడా ఉన్నాయండి బ్యాగ్స్. ఇక్కడ వచ్చేసి క్లోతింగ్ అండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజు, కానీ ఎక్కువ ప్రైస్ చెప్తున్నారండి. కొంతమంది అంటే మనిషిని బట్టి కూడా ప్రైస్ అనేది చేంజ్ చేసి చెప్తున్నారు. మనం అడిగి తీసుకోవాలండి. అంటే ఒక్కొక్క మనిషిని బట్టి కూడా వాళ్ళు ఎక్కువ ప్రైస్ చేసి చెప్పేస్తున్నారు. బార్గింగ్ చేసి అడిగి మరీ తీసుకోవాలి కొన్ని అయితే. ఇక్కడ మనకి లేసులు కూడా ఉన్నాయండి వేసుకునేవి శారీస్కి. ఇక్కడ టైర్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి. అసలు లారీలకి, సుమోలకి, ఇంకా ఓమ్నీలకి, ఇంకా రకరకాల వాటికి ఈ టైర్స్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. 200-300లో వచ్చేస్తాయి. ఇవి డ్రిల్లింగ్ మిషన్స్ ఇవన్నీ అయితే చాలా కలెక్షన్ ఉందండి. ఇది 250, 350, 500 ఈ లోపు కూడా ఉన్నాయండి. ఇవైతే గడియారాలు అయితే ఇంకా చాలా తక్కువ ప్రైజు అవన్నీ కనుక కూడా. ఇవి జాకెట్స్ ఇవన్నీ అయితే 100 రూపీస్, 50 రూపీస్ అవి కూడా ఉన్నాయి. క్లోతింగ్ అయితే వాడేసిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయండి. కొన్ని చోట్ల మాత్రమే కొత్త ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ మేబీ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్. ఇవన్నీ తక్కువ రేటే, 25 రూపీస్ కూడా ఉన్నాయి. క్లోతింగ్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. ఇవన్నీ 50, 100 అలానే ఉన్నాయి. తక్కువ ప్రైజెస్ ఇవన్నీ కూడా. ఇదంతా క్లోతింగ్ ఐటమేనండి. మార్కెట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకి తోపుడు బండ్లు అంటారు కదండి, కూరగాయలు అమ్ముకునే బండ్లు, అవి కూడా అమ్ముతున్నారండి. అలాగే పానీపూరి బండ్లు కూడా అమ్ముతున్నారు. ఇవి కొత్తవే అమ్ముతున్నారండి. అంటే మార్కెట్ ఉంది కాబట్టి అందరూ వస్తారు కాబట్టి ఇక్కడికి అన్ని కలెక్షన్స్ చూస్తారు కాబట్టి అవి కూడా పెట్టి అమ్ముతున్నారండి. కూరగాయలు అమ్మే బండ్లు వచ్చేసి, ఇంకా కోకోనట్ బండ్లు వచ్చేసి, అలాగే పానీపూరి బండ్లు, సమోసా బండ్లు అవి కూడా అమ్ముతున్నారండి. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే సైకిళ్ళు ఉన్నాయి కానివ్వండి. ఇక్కడైతే ఎక్కువ కలెక్షన్ ఉందండి సైకిల్స్. లాస్ట్లో ఉంటుంది అది. అక్కడ అన్ని రకాల సైకిల్స్ ఉన్నాయి. ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. 3,500 అలా చెప్పి 2,500కి 2,000కి అలా ఇస్తున్నారు. కొంతమంది అయితే తగ్గట్లేదు. మేబీ మనుషులను బట్టి కూడా వాళ్ళు రేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు అనుకుంటా. కొంచెం ఎక్కువ ప్రైజే చెప్పేస్తున్నారండి. మనం తగ్గిస్తే కూడా తగ్గట్లేదు. కానీ మ్యాక్సిమం 1,500, 200, 1,500, 2,000, 2,500 ఆ రేంజెస్ 3,000 వరకు కూడా ఉన్నాయి సైకిల్స్ అయితే. కానీ రకరకాల సైకిల్స్ చాలా కలెక్షన్ ఉందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు తొక్కే సైకిల్ దగ్గర నుంచి, ఇంకా 5 years అబోవ్ పిల్లలు తొక్కే సైకిల్స్ నుంచి, ఇంకా పెద్దవాళ్ళు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు తొక్కుకునే సైకిల్ నుంచి రకరకాల సైకిల్స్ అయితే డిజైన్స్, మోడల్స్ అన్నీ చాలా వచ్చాయండి సైకిల్స్ అయితే. ఇంక ఇవన్నీ వచ్చేసి రెగ్యులర్ షాప్సేనండి. మళ్ళీ అవే సేమ్ కలెక్షన్ అంతా ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర మొత్తం మిక్సప్ అయి ఉంటుంది కలెక్షన్ అనేది. అందరూ ఒకటే పెట్టారండి. సీసీ కెమెరాలతో సహా ఏవేవో మొత్తం పార్ట్స్, అసలు అన్నిటికీ సంబంధించిన పార్ట్స్ అన్నీ ఉంటున్నాయండి. ఇదిగోండి సైకిల్స్. ఇక్కడైతే హ్యూజ్ కలెక్షన్ ఉందండి. చాలా రకాలు ఉన్నాయి డిజైన్స్ అన్నీ. చూడడానికైతే లుక్ వైజ్ చాలా మంచిగా రెడీ చేసి పెట్టారు అక్కడ. బాగా పాతగా కనిపించట్లేదండి చూడడానికి అయితే. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది సైకిల్స్ ఇక్కడ. ఇవన్నీ అయితే కనుక ఈ ఆరెంజ్ కలర్ సైకిల్ 2,000కి అడిగితే ఇవ్వలేదండి.
తగ్గించనని చెప్పాడు. 3,500 అలా చెప్పాడు. కానీ ఇంకా 2కి అలా అడిగాము 2000కి అలా, కానీ ఇవ్వలేదు. కండిషన్ అయితే చెక్ చేసి తీసుకోవాలండి. చూడడానికైతే చాలా బాగుంది సైకిల్. లుక్ వైజ్ అయితే మంచిగా ఉందండి. కానీ బట్ కండిషన్ పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు పెయింట్ వేసేసి అమ్ముతున్నారా మేబీ అవన్నీ చూసి చెక్ చేసి తీసుకోవాలండి. ఇవన్నీ పిల్లల చిన్న చిన్న జాకెట్స్ అండి, వింటర్ జాకెట్స్ ఇవన్నీ ఈ పిల్లల కోసం అమ్మినవి. ఇవి కూడా సెకండ్ హ్యాండ్ ఐటమ్సేనండి. ఇవన్నీ కూడా మోటార్స్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ అండి. ఇక్కడ ఇవి ఇత్తడి బిందులు కూడా అమ్ముతున్నారండి, రకరకాల ఐటమ్స్. ఇది బ్రాంజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, రింగ్స్తో సహా ఉన్నాయండి. కడియాలని అవన్నీ ఇవన్నీ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఐడిల్స్ కూడా ఉన్నాయండి, దేవుడి ప్రతిమలు ఇవన్నీ కూడా బ్రాంజ్ సంబంధించినవి, ఇత్తడికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కాపర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ మళ్ళీ ఐరన్కి సంబంధించిన ఐటమ్స్. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను షేర్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.